నమస్కారం అండి. నేను తిరుమల తిరుపతికి ఆర్టీసీలో వర్క్ చేస్తున్నానండి. కొండపైకి కిందికి బస్సుతో తిరుపతి డిపోలో వర్క్ చేస్తున్నానండి. మీకు ఒక ముఖ్యమైన సమాచారం తెలియడం కోసం నేను ఈ వీడియో తీసి పెడుతున్నానండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 30, 31, 1వ తేదీ అండి. ఈ 3 రోజులు టోకన్ ఉన్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తారండి. మిగతా వాళ్ళకి దర్శనం లేదండి. టోకెన్ ఉన్న వాళ్ళకి అండి. డిప్ సిస్టంలోను ప్లస్ ఆన్లైన్లో బుక్ అయిపోయినాయండి ఈ 3 డేస్. కాబట్టి వాళ్ళకి మాత్రమే అనుమతిస్తారండి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తగిన జాగ్రత్తలుగా మీరు వచ్చి లేదా ప్రోగ్రాము క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2వ తేదీ యథావిధిగా సర్వదర్శనానికి అనుమతిస్తారు. కాబట్టి మీరు దీన్ని అనుసరించి వస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఇదండి సమాచారం. వైకుంఠ ఏకాదశి లాస్ట్ ఇయర్ ఇన్సిడెంట్ జరిగిన దానివల్ల తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ నిర్ణయం తీసుకొని దీన్ని ఇలా చేశారండి. మన కోసమే అండి ఇదంతా. మీరు దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఎవరికి కాదండి. ఇది జాగ్రత్త కోసము, ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకూడదని ఇలా పెట్టారు. డిప్ సిస్టమ్ పెట్టారు. ఆన్లైన్లో డిప్ సిస్టంలో తగిలిన వారికి, టోకన్స్ ఉన్న వారికి అనుమతిస్తారు. టోకన్ లేని వాళ్ళకి అనుమతించారండి. ఇది విషయం. ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్ యూ.